శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి శనివారము. హ్యాపీ శనివారము. ఆ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి, ఓకేనా. ఈరోజు వచ్చేసి వీడియో అండి, డైలీ బ్లాగేనండి. మనం ఈరోజు ఏం వంటలు చేస్తున్నాం అనేది చూడాలి కదండి. పదండి వెళ్ళి కిచెన్లో కలుసుకుందాం, ఓకేనా. పదండి కిచెన్లోకి వెళ్ళి మనం వంటలు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర ఆవాలు, గిన్నె బాగా వేడెక్కిందండి, అందుకే గబగబా వేసేస్తున్నాను. వచ్చేసి పచ్చిమిరపకాయలు, అవి ఉడిపోయాయండి, బాగా ఆయిల్ తీపెట్టింది. ఇవి టమాటా ముక్కలండి. టమాటాలు మగ్గిపోయినాయండి కొంచెం. దీంట్లో కొంచెం పసుపు, ఒక స్పూను సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేద్దామండి. హాఫ్ స్పూనేనండి, ఎక్కువ వేసుకుంటలేను నేను. దీంట్లో బాగా కడిగి పెట్టుకున్న మెంతం కూర అండి ఇది. ఇందులోనే కొంచెం కారం కూడా వేద్దాం. మగ్గిపోతుందండి, మీరు అనుకోవచ్చు వెంటనే వేస్తున్నారని. మార్నింగ్ టైంలో త్వరగా ఉంటుంది కదండి, బాక్సులకు ఇలాగ సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఒక్కటే స్పూను కారం అండి. టమాటా కూర చేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన ప్యాన్ పెట్టుకున్నాము. ఇది బాగా వేడెక్కనిద్దాం. ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ అండి కొంచెం అండి, నేను కొంచెం నెయ్యి వేస్తాను. బాగా హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, కొన్ని పల్లీలు, ఇవి బాగా వేయగలుగుతాము. పల్లీలు కూడా వేయిపోయాయండి. దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేద్దామండి, కొంచెమే, ఒక పించ్ అంతే చాలండి. కావాలని కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, నాకైతే అంతే సరిపోతుంది. దీంట్లో అటుకులండి, బాగా నానబెట్టుకున్నవి, కొద్దిగా బాగా కడిగేసి మనం నానబెట్టుకున్న అటుకులు వేసేసుకున్నాం. అన్నే చూడు దండే చూడు అంటారు కదండి, దీంట్లో అదేంటో తెలుసా మీకు? అన్నే చూడు నన్నే చూడు అని అంటదంట అండి వండేటప్పుడు వంటలల్లో. అది సాల్ట్ అండి, ఒక హాఫ్ స్పూనే, ఎక్కువద్దు.
ఇవన్నీ బాగా కడుక్కొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం దీంట్లో. కొంచెం కొత్తిమీర కొద్దిసేపు ఇది మగ్గనిద్దామండి. మగ్గనిచ్చాక అప్పుడు దీంట్లో లెమన్ పిండుకుందాం. ఓకేనా, కొద్దిగా మగ్గనిద్దాం. కొంచెం లెమన్ అండి. అందరికైతే హాఫ్ ముక్క సరిపోద్దండి, మా ఆయనకి సరిపోదు. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఒకటి మొత్తం పిండుతాను అనమాట. తను కొంచెం పుల్లగా ఎక్కువ తింటాడు. ఇలాగ వేసేసుకున్నాక కొంచెం నెయ్యి అండి, ఇది నెయ్యి కరిగించలేదు అందుకని అట్లా. ఇంకా దీని మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనియాలండి, బాగా కలుపుకొని. ఓకేనా, ఓకే అండి. కోవా ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే అండి, మగ్గిపోయింది మంచిగా. ఎక్కువ మగ్గనియొద్దండి, ఒక 2 సెకండ్సే పెట్టాలి. బాగా మనం వేసినవన్నీ దానికి పట్టుకోవాలంతే. మనం వేసిన సాల్టు, లెమను, నెయ్యి అవన్నిటికి పట్టుకోవాలంతే. అయితే ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా మీ అందరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, చెక్ చేసుకొని తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకుంటే ఈ వేడిలో సాల్ట్ కరిగిపోద్ది అనమాట. ఇంక ఇదైతే అయిపోయిందండి. ఓకేనా, నెక్స్ట్ తీసేసి కడాయి పెట్టుకున్నాం. ఓకే అండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకున్నాం. ఇది ఫుల్గా పెడతాం. ఓకే అండి, ఇది బాగా హీట్ ఎక్కిపోయింది. మనం ఇందాక పెట్టిన టమాటా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సిమ్ములో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో వాటర్ ఏమి వేయలేంగా, అందుకే సిమ్ములో పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. ఒక 2 సెకండ్స్లో ఇది కూడా అయిపోద్దండి. ఇదైతే తాలింపు వేసుకుందామండి. ఓకేనా, ఇందులో వచ్చి రెండు పావుల నూనె వేస్తాను. అడ్డు లేకుండా ఉంటుంది కదండి, పక్కన పెట్టుకుందాం అందుకని. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, ఇది వచ్చేసి 4 గరం మసాలా అండి. అన్నీ లవంగా, చెక్క, ఇలాచి, సాజీరా అవన్నీ. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆలు, బఠానీ అండి. ఇవన్నీ గంటండి. అదే వంట చేస్తే ఏదో ఒకటి మర్చిపోతాం మనం. ఇది బాగా మగ్గనిద్దామండి వెజిటేబుల్స్. దీన్ని మూత పెట్టేసుకొని బాగా మగ్గని. ఓకే, టమాటా కూర కెమెరా కింద దించి చూపిస్తాను. మనం ఇందాక చేసుకున్నాం కదండి టమాటా కర్రీ, అది ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీంట్లో. ఇక్కడ ఎంత బాగా ఉడికిపోయిందో, మంచిగా ఆయిల్ కూడా అయిపోయింది. ఓకేనా, ఇంక ఇది అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఉండి దీన్ని ఆపేస్తాను. నెక్స్ట్ మన వెజిటేబుల్ రైస్ చూసుకుందాము. ఓకేనా, ఓకే అండి. వెజిటేబుల్ రైసు ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. చూసారు, ఇవి ఎంత మగ్గితే మన రైస్ అంత టేస్ట్గా వస్తుంది అనమాట. ముక్కలు బాగా మగ్గనియాలి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో పుదీనా, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర కూడా బాగా మగ్గాలంటే 3 అంటే బాగా మగ్గిపోయినాయి ముక్కలు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం తగ్గించి పెట్టుకున్నామండి, ముక్కలు బాగా మగ్గాలి కదా అందుకని. ఇప్పుడు అన్నేసుడు నన్నేసుడు సాల్ట్ ఒక 1 స్పూన్ వేసానండి. ఫుల్గా వేయలేదని మళ్ళీ కొంచెం వేసానండి నేను, అంతే ఒక 1 స్పూన్. ఇంట్లో కొంచెం ధనియా పౌడరు, ఇది కూడా కొద్దిసేపు మగ్గాలండి. ఇప్పుడే ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ఇలాగ ముక్కలు మసాలా ఇవన్నీ బాగా ఏగితేనే మన రైస్ టేస్ట్ వస్తుందండి. రైస్ ఇందులో వేసినాక దానికి పడుతుంది కనుక బాగా టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడే రైస్ ఇస్తారు, అలా కూడా బాగుంటుందండి. కానీ నేను అట్లా చేయను. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, దానికి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. ఓకేనా, మీరు కొలతతోటి కోసుకోవచ్చు. ఇంకా దీన్ని మూత పెట్టుకున్నామండి, మరగండి వాటర్ చూసుకున్నాము. చూసారుగా బాగా మరుగుతున్నాయి, మీకు అందరికి కనబడుతుంది కూడా. కొంచెం ముక్కలు అవన్నీ ఉడికిపోయాయి అన్నమాట. ముక్కలు బాగా ఉడకాలండి, లేదంటే తినటం కొంచెం ఇబ్బంది అవుతుంది. దీంట్లో రైస్ అండి, అరగంట ముందే నానబెట్టుకున్న రైసు. మనం కొలతతో వాటర్ పోసుకున్నాం కనుక కొంచెం వాటర్ రాకుండా వేసుకుంటే బెటర్ అన్నమాట. రైస్ వేసాం కదండి, దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాము. ఒక నిమ్మకాయ పిండుకున్నాం కదండి, దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకుందాం. చూసారా, కొంచెం నెయ్యి అప్పుడే టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటాం కదా, అందుకని. ఇంకా మూత పెట్టుకొని రైస్ అంతా ఉడికేంత వరకు ఉంచుకుంటామండి. ఓకేనా, మూత పెట్టేసుకొని రైస్ మొత్తం ఉడికేంత వరకు ఉంచుకుంటాం. బాగా పుల్లలుగా బాగా వచ్చింది. మా చిన్నపాప పోతుంది, చిన్నపాప పోతుంటే మా పెద్ద పాప చూడండి ఎట్లా చూస్తుందో. ఆమెనే చూసుకుంటూ కూర్చుంటుంది, ఆమెకు ఒక పని అది. ఎట్లా పోతుంది చూడండి మా చిన్నపాప. చూసిరా, పరుగు 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 పోతూనే ఉంటుంది, ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది ఇట్లనే. మేమే ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. చూసిరా ఎంత ముద్దుగా పోతుందో. ఆమె పోవద్దంటే ఈమెకి, ఆమెమో ఫ్రిడ్జ్ కిందకి పోతుంది. ఓకే అండి, ఇప్పటిదాకా వంటలు అయితే చూసారు కదండి. డైలీ ఇలాగే డైలీ వ్లాగ్లో మన వంటలు వస్తూనే ఉంటాయండి. ప్రతి ఒక్క వంట వీడియోని, డైలీ వ్లాగ్ను కానీ షార్ట్ వీడియోస్ను కానీ తప్పకుండా ఆదరించండి, అభిమానించండి. చూసిన ప్రతి వీడియోకి ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ ఇవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా అందజేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదరించండి ప్లీజ్. ఇలాగే ప్రతి ఒక్క వీడియో ఒక కామెంట్, ఒక లైక్. ఓకేనా, బాయ్ అండి.